హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వయం కృతం. చింతపల్లి అనే గ్రామానికి సమీపాన గల ఒక అడవిలో అర్ధరాత్రి వేళ ముసలి పిశాచం ఒకటి దిరిసిన చెట్టు కొమ్మల్లో కునికిపాట్లు పడుతుంది. ఉన్నట్లుండి చెట్టు కింద ఏదో అలికిడి కావటంతో అది కళ్ళు తెరిచి చూసింది. యువకుడు ఒకడు పొదల మధ్యగా దారి వెతుక్కుంటూ చెట్టుకేసి వస్తున్నాడు. పిశాచం నిద్రాభంగం కలిగినందుకు కోపగించుకుంటూ, ఎవడ్రావాడో, పిశాచాలు కాస్త కునుకు తీసేవేళ అడవిలో నీకేం పని? నాకు నిద్రాభంగం కలిగించినందుకు నిన్ను ప్రాణాలతో వదలను అన్నది. ఆ మాటలకు యువకుడేమీ చెల్లించకుండా, నాకు కావలసింది కూడా అదే. నా ప్రాణాలు నువ్వు కాకపోతే ఏ క్రూరమృగమో తీస్తుంది. అందుకే ఇంత చీకట్లో ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ జవాబు విన్న పిశాచానికి అతడి మీద జాలి కలిగింది. ఆ చెట్టు మీద నుంచి కిందికి దూకి, నీ వయసు నా వయసులో వెయ్యో వంతు కూడా ఉండదు. అప్పుడే బతుకంటే విరక్తి పుట్టిందా? ఏమిటి కదా అని అడిగింది. యువకుడు దానికి తనను గురించి చెప్పుకున్నాడు. వాడి పేరు మురారి. మనిషి చాలా అనాకారి. ఎదురింట్లో ఉండే వైష్ణవి అనే చక్కని అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వైష్ణవికి ఈ మధ్య పెళ్లి సంబంధాలు వస్తున్నాయని తెలిసి ఆనాటి సాయంత్రం మురారి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ సమయంలో వైష్ణవి పెరట్లో పువ్వులు కోస్తుంది. మురారి ఆమెను సమీపించి, వైష్ణవి, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా మాట నమ్ము అన్నాడు. వాడి మాటలకు వైష్ణవి నవ్వి వాడిని ఇంట్లోకి తీసుకుపోయి ఒక నిలువుటద్దం ముందు నిలబెట్టి, ఇదేమిటి అని అడిగింది. అద్దం అన్నాడు మురారి. అందులో ఎన్నడైనా నీ ముఖం చూసుకున్నావా? నా అందానికి నీ అనాకారి రూపం తగింది కాదన్న ఆలోచన కలగలేదా? ఇక వచ్చిన దారినే వెళ్ళు అన్నది వైష్ణవి కోపంగా. మురారి అవమాన భారంతో కుంగిపోతూ ఇక బతుకు వృధా అనుకుని అడవికేసి బయలుదేరాడు. అక్కడ ఏ క్రూర మృగం వాతో పడాలని నిశ్చయించుకున్నాడు. అంతా విన్న పిశాచి పెద్దగా నవ్వి, నిరాశపడకు, నిన్ను వైష్ణవి కన్నా 10 రెట్లు అందగానిగా చేస్తాను అంటూ నోట్లో నుంచి గుప్పుమని మంటలు తెప్పించి మురారి ఒళ్ళంతా కాల్చింది. మురారి బాధతో విలవిల్లాడిపోయాడు. వెంటనే పిశాచం వాడి మీదికి మంచు కంటే చల్లనైన గాలులు ఊదింది. వెన్నెల వెలుగులో మురారి తన ఒంటి నలుపు విరిగి పచ్చని పసిమి ఛాయ వచ్చినట్టు గమనించి పిశాచానికి వంగి నమస్కారం చేసి పరమానందంతో ఇంటి దారి పట్టాడు. అయితే మర్నాడు అర్ధరాత్రి వేళ దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటూ మురారి పిశాచం ఉన్న చెట్టు దగ్గరకు వచ్చాడు. పిశాచం వాణ్ణి చూసి, కాస్త కంటికి కునుకు పట్టబోయే సమయానికి వచ్చావు. ఏం జరిగింది అంటూ చెట్టు దిగి వచ్చి వాడి ముఖం చూసి, అదేం అలా ఉన్నావు అని అడిగింది. అందంతో కడుపు నిండదు, ఐశ్వర్యం కోరుకునిరా అన్నది వైష్ణవి అన్నాడు మురారి విచారంగా. అంటే నా సంగతి వైష్ణవికి చెప్పావన్నమాట, అవునా అని అడిగింది పిశాచి. చెప్పకుండా ఎలా దాయటం? వైష్ణవి దగ్గర నాకు దాపరికాలంటూ ఏవీ లేవు అన్నాడు మురారి. అలాగా, అయితే ఆ ఐశ్వర్యమేదో ఇప్పుడే ఇస్తాను. తీసుకుపోయి వైష్ణవిని సంతోషపెట్టి పెళ్ళాడు అంటూ పిశాచి చెట్టు మీదికి పోయి ఒక పెద్ద సంచి తెచ్చి బంగారు కాసులను కింద పడవేసింది. మురారి ఆ సంచి కాసులను తీసుకొని పిశాచానికి కృతజ్ఞత చెప్పుకొని గ్రామానికి బయలుదేరాడు. 3వ నాటి రాత్రి కూడా దిగులు పడుతూ వస్తున్న మురారిని పిశాచి అంత దూరంలోనే చూసి, ఒరేయ్ బాబు, వైష్ణవితో నీ పెళ్లి మాట ఏమో గాని ఈ వయసులో నాకు రాత్రిళ్ళు నిద్ర సరిగా లేకుండా చేస్తున్నావు. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? వైష్ణవికి ఆ బంగారం చాలదా అని అడిగింది. మురారి చెట్టు కింద చతికిలపడి కూర్చుంటూ, వైష్ణవి అన్నదేమిటో తెలుసా? అందం ఐశ్వర్యం ఉంటే సరిపోతుందా? వాటిని శాశ్వతంగా భద్రపరచుకోగల తెలివితేటలు కూడా కావాలి. అవి నీ దగ్గర లేవు. వెళ్ళి పిశాచాన్ని అడుగు అన్నది అని చెప్పాడు. పాపం, ఆ వైష్ణవి చాలా తెలివి తక్కువది అంటూ పిశాచం పెద్దగా నవ్వి చెట్టు మీదికి పోయి కొమ్మలను గట్టిగా గలగలమంటూ ఊపింది. 1-2 క్షణాలు గడిచే లోపల
మురారి చెట్ల ఆకులతో కమ్ముకుపోయాడు. వాడు వాటిని దులుపుకుంటూ లేచి నిలబడి పిశాచంతో, నీ మేలు ఈ జన్మలో మరువను, ఇక వచ్చి నీకు నిద్రాభంగం కలిగించనులే అంటూ ఇంటిదారి పట్టాడు. 4వ రోజు రాత్రి చెట్టుకేసి వస్తున్న మనిషిని చూస్తూనే పిశాచం, రా వైష్ణవి, రా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు అన్నది. వైష్ణవి కన్నీళ్లతో, నువ్వు ఏం మత్తుమందు చల్లావో కాని మురారి పూర్తిగా మారిపోయాడు. ఈ పగలు నన్ను పలకరించకపోగా నా ముఖం కేసే చూడలేదు. రేపు పట్నం వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం ప్రారంభిస్తానని వాళ్ళతో అంటున్నాడు. ఎలాగైనా నువ్వు మురారికి బుద్ధి చెప్పి మా పెళ్లి జరిగేలా చూడాలి అంటూ చేతులు జోడించింది. పిశాచం పకపకమంటూ నవ్వి, ఇప్పటి మురారి మునుపటి మురారి కాదు వైష్ణవి. తనకి ఏది మేలో ఏది కీడో తెలుసుకోగల తెలివిమంతుడు. అందం, ఐశ్వర్యం, తెలివితేటలు పుష్కలంగా ఉన్న తనకు నువ్వు తగిన భార్యవు కాదని గ్రహించి ఉంటాడు. నీకంటే అందగత్తె, ఐశ్వర్యవంతురాలైన అమ్మాయే అతన్ని పెళ్లాడేందుకు ఇష్టపడవచ్చు. నువ్వంటే ఎంతో ప్రేమానురాగాలు ఉన్న అతన్ని నువ్వు అవమానించావు. అన్నీ ఉన్న మురారి ఇప్పుడు నిన్ను పెళ్లాడదలుచకపోవడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. అంతా నీ స్వయం కృతం, అవునా అని అడిగింది. పిశాచి మాటల్లోని నిజాన్ని గుర్తించిన వైష్ణవి తలదించుకొని తిరుగుదారి పట్టింది. చెరపకురా చెడేవు. రామాపురంలో రంగారావు అనే రైతుండేవాడు. అతడు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఆ సంవత్సరం తన పొలంలో అత్యధిక దిగుబడి సాధించి ఎన్నడూ లేనంత ఆదాయం గడించాడు. ఆయన సతీమణి రమణమ్మ. ఆమె తన భర్తకు అమూల్యమైన సలహాలిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఎంతో పాటుపడేది. వారింట్లో 2 పాడి గేదెలు ఉండేవి. రమణమ్మ వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేది. వాటికి మంచి పౌష్టికాహారం ఇవ్వడంతో ఒక్కొక్క గేదె రోజు 3 లీటర్ల పాలు ఇస్తూ ఉండేది. పాడి పంటలతోనూ సిరి సంపదలతోనూ తొలదూగుతున్న రంగారావును చూసి ఆ గ్రామంలో పాపయ్య అనే రైతుకు కన్ను కుట్టింది. అతని అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయేవాడు. ఒకనాడు రంగారావు గారి గేదెలు 2 పొలంలో పచ్చిక మేయటం పాపయ్య కంటపడింది. అక్కడ జనసంచారం లేకపోవడంతో అతడు గబగబా ఇంటికి వెళ్ళి 2 సంగటి ముద్దల్లో విషం కలిపి వాటిని తీసుకెళ్లి ఆ మూగజీవుల నోటికి అందించి గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి చేరుకున్నాడు. రంగారావు తన పొలంలో చచ్చిపడి ఉన్న తన గేదెల్ని చూసి నిర్ఘాంతపోయాడు. అంతలోనే రమణమ్మ అక్కడికి వచ్చి ఆ దారుణాన్ని చూసి దుఃఖసాగరంలో మునిగిపోయింది. రంగారావు పశువుల డాక్టర్ని పిలిపించి వాటిని పరీక్షించగా అవి విషప్రయోగంతో మరణించాయని తేలింది. ఈ ఘాతుకాన్ని కొడిగట్టిన దుర్మార్గులెవరో రంగారావుకు అంతుపట్టలేదు. ఆ గ్రామంలో తనకు తెలిసినంతలో తనకు శత్రువులెవరూ లేకపోవటంతో ఆయనెవర్నీ అనుమానించలేకపోయాడు. రంగారావు సాధు స్వభావం కలవాడు, నిష్కల్మష హృదయుడు. ఆ గ్రామంలో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకొని కావలసిన సహాయ సహకారాలు అందించేవాడు. అందుచేతనే ఆ గ్రామస్తులందరికీ ఆయనంటే ఎంతో అభిమానం. ఆనాటి సంఘటన గ్రామస్తుల హృదయాల్ని కలిసివేసింది. పాపయ్య మరొకనాడు తన పొలం పనులు చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఏపుగా పెరిగి కాపుకు సిద్ధంగా ఉన్న రంగారావు బొప్పాయి తోట కనిపించింది. దానిని చూడగానే అతని హృదయం ద్వేషాగ్నితో రగిలిపోయింది. మనసు ప్రశాంతంగా లేకపోవడంతో ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే పాపయ్య ఒక పదునైన కత్తి తీసుకొని రంగారావు బొప్పాయి తోటకు చేరుకున్నాడు. రంగారావుపై అతనికి గల ఉక్రోషమంతా ఆ బొప్పాయి చెట్లపై చూపడానికి తలపడ్డాడు. తన కసి తీరా కత్తితో వాటిని నరకసాగాడు. సరిగ్గా అదే సమయానికి బొప్పాయి తోటకు నీరు పెట్టడానికి రంగారావు తన మనిషితో అక్కడికి వచ్చాడు. చెట్లను నరుకుతున్న పాపయ్య వారిని చూసి తోట లోపలికి వెళ్లి దాక్కున్నాడు. అప్పటికే నరకివేయబడి ఉన్న 10 చెట్లను చూసి రంగారావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. కాసేపటికి తేరుకొని ఈ పని చేసిందెవరా అని చుట్టూ కలయి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. అయ్యా, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుంది. మొన్నటికి మొన్న 2 గేదెల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈనాడు ఈ చెట్లను నరకడానికి ఉపక్రమించారు.
మరి రేపింకా ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ మనిషి ఇక్కడే ఎక్కడో దాగుండాలి. వెతుకుదాం పదండి అంటూ పనిమనిషి 2 అడుగులు ముందుకు వేశాడు. అంతలోనే తోటలో నుంచి అమ్మా అన్న కేక వినిపించింది. వారిద్దరూ ఆ కేక వినిపించిన వైపుకు పరిగెత్తారు. బొప్పాయి తోటలో గిలగిలా తన్నుకుంటున్న పాపయ్యను చూసి వారిరువురు నివ్వెరపోయారు. వెంటనే వారు పాపయ్యను వెలుపలికి తీసుకొచ్చారు. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు. అతని నోటి నుంచి నురుగు రావడంతో అతన్ని ఏదో విషపురుగు కాటేసి ఉంటుందని వారు ఊహించారు. వెంటనే వారు పాపయ్యను అక్కడికి సమీపంలో ఉండే ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. సకాలంలో సరైన చికిత్స అందడంతో 2 గంటల్లోనే పాపయ్య కోలుకున్నాడు. కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న రంగారావును చూసి చివాల్న లేచి అతని పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడవసాగాడు. రంగారావు అతన్ని పైకి లేపి, పాపయ్య, ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. నీకింకేం పర్వాలేదు అంటూ ధైర్యం చెప్పాడు. అయ్యా, నేను ద్రోహిని. మీరు స్త్రీ సంపదలతో తులతూగుతుంటే చూసి సహించలేక అవివేకినై నేనీ దుర్మార్గానికి పాల్పడ్డాను. మొన్న మీ గేదెల్ని చంపింది కూడా నేనే. నా పాపానికి నిష్కృతి లేదు. పాము కాటుకు గురై చావడానికి సిద్ధంగా ఉన్న నన్ను బ్రతికించిన మహోన్నత హృదయం గల మీ ముందు నిలిచే అర్హత కూడా నాకు లేదు. చెరపకురా చెడేవు అన్న సూక్తి యథార్థమని నేనీనాటికి గ్రహించాను. నన్ను శిక్షించండి అంటూ పాపయ్య విలపించసాగాడు. పాపయ్య, పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. ఈనాడు నీలో కలిగిన పరివర్తనకు నేనెంతో సంతోషిస్తున్నాను. గతాన్ని మరిచి ఇకనైనా నీవు నీతిగా నిజాయితీగా జీవించు. ఇక ఇంటికి వెళదాం పద అంటూ రంగారావు పాపయ్యను వెంటబెట్టుకొని తన గ్రామం చేరుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.